యూట్యూబ్ వీడియోస్ పుణ్యమా అని మా అమ్మ చేసి పెట్టిన ఈ ఆమ్లెట్కి అయితే ఫిదా అయిపోయామండి. అబ్బా ఏమి రుచి అండి బాబు, ఇదైనా కానీ ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈ రోజు ఈ వీడియోలో మనము కొంచెం వెరైటీగా అలాగే చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా అయితే పొయ్యి వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దీంట్లో ఒక 100 గ్రాముల రొయ్యలు ఉంటాయండి. ఇవి ఒలుచుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం ముక్క, అలాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక అర స్పూన్ వరకు మిరియాలు తీసుకొని దంచుకోవాలి. వీటిని అన్నిటిని కలిపి ఆమ్లెట్ అయితే మాత్రం భలే ఉంటుందండి. ఇంకా రొయ్యలను ఇష్టపడే వాళ్ళకైతే చెప్పబడలేదు, పండగేను. ఇది మామూలుగా ఒట్టిగా తిన్నా బాగుంటుందండి, లేదంటే రసమన్నంలో కానీ లేదంటే ఏదైనా పచ్చడిలోకి కానీ ఇంకా బాగుంటుంది. ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చండి, ఈ ఆమ్లెట్ మాత్రం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఖచ్చితంగా నచ్చేస్తుందండి. ఈ రొయ్యల్లో మనము కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం దంచుకున్నాం కదా మిరియాలు, అల్లం పేస్ట్, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లో అయితే మనం ఏం మసాలాలు ఇవంతా వేయాల్సిన అవసరం ఏం లేదు. మనం మిరియాలు వేసుకున్నాం కదా, నీసువాసన కూడా ఏం ఉండదండి. అలాగే దీంట్లో ఇప్పుడు మనము రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవైతే ఇలా వేగుతూ ఉంటాయండి. ఈ లోపల మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని కట్ చేసుకుందాము. ఈ రొయ్యలను అయితే మాత్రం మామూలుగా మనము మరి గట్టిగా రబ్బర్ ముక్కల్లాగా అయితే అస్సలు వేపుకోకూడదండి. కొంచెం ఆ రొయ్యల్లో తేమ అనేది ఉండాలన్నమాట, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని అయితే ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే బాండిల్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసేసుకోవాలి. ఈ నూనె మనకి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. మనము మామూలుగా ఆమ్లెట్ చేసుకునేటప్పుడైనా కానీ ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్ ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని అలా వేసుకొని కలుపుకున్నామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎందుకో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మామూలుగా మనం డైరెక్ట్గా వేస్ట్ చేసుకునేదానికి ఇలా వేస్ట్ చేసుకునేదానికి ఆమ్లెట్లో ఒక 4 గుడ్లను తీసుకొని పగలగొట్టుకొని దాంట్లో మిరప్పొడి, పసుపు పొడి, అలాగే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇవంతా మనకి ఎగ్లో బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. మనకైతే ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ తీసుకొని ఈ గుడ్డు మిశ్రమంలో వేసేసుకోవాలి. అందరికీ ఎగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆమ్లెటే కదండి. ఆమ్లెట్ అంటే చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి ఆమ్లెట్లో మనము రొయ్యలు వేసి చేస్తామండి. ఆ రొయ్యలు వేసి చేస్తూ ఉంటుందండి, అంత బాగుంటుంది అన్నమాట. ఖచ్చితంగా రొయ్యలు దొరికినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువ రొయ్యలు ఏం పట్టవండి, కొంచెం అయితే సరిపోద్ది. మనం ఆనియన్స్ ఇవంతా బాగా కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద అదే బాండిల్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి. కొంచెం నూనె సరిపోద్దండి, ఎందుకంటే మనం ఆనియన్స్లో కానీ అలాగే రొయ్యల్లో నూనె వేసుకున్నాం కదా, కొంచెం నూనె అయితే సరిపోద్ది. నూనె మనకి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం కలిపి పెట్టుకున్న ఈ గుడ్డును పోసుకోవాలండి. ఆమ్లెట్ మనకి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం వేపు పెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఒక్కొక్కటిగా ఆమ్లెట్ అంతా వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరండి. పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. వేడి వేడిగా తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ అయితే. ఆమ్లెట్ని అయితే మాత్రం మనము సన్న మంటలో కొంచెం ఎక్కువసేపు వేపుకున్నామంటే లోపల దాకా వేగి చాలా బాగుంటుందండి. మనం కొంచెం లావుగా వేసుకున్నాం కాబట్టి సన్న మంటలో వేపుకున్నామంటే బాగా వేగిపోతుంది. ఇలా ఒక పక్క వేగిన తర్వాత దీన్ని మనము రెండో పక్కకు తిప్పుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వంటలు వస్తూ ఉంటాయండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే అమ్మ చేసిన ఈ రొయ్యల ఆమ్లెట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఆమ్లెట్ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి. ఇంతే, ఇంకా తినేయడమే. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్.